మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం ఏ రేంజ్లో పెరిగిపోయిందంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా 16 ఏళ్లలోపు వయసున్న పిల్లలు కూడా ఈ సోషల్ మీడియాను ఉపయోగిస్తూ కొంతమంది తమ కెరియర్ను తప్పుదోవ పట్టించుకుంటున్నారు అనే వార్తలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అలాగే సోషల్ మీడియాపై తాము తీసుకుంటున్న చర్యలను ప్రపంచ దేశాలు అనుసరించాలని సూచించింది ఆస్ట్రేలియా. మరి ఇది సాధ్యమవుతుందా? భవిష్యత్తులో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఉండదా? ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఇది జరగనుందా? మరి ఇంతకు ముందే సోషల్ మీడియాను బ్యాన్ చేసిన దేశాలు ఏంటో తెలుసా? వాచ్ ది స్టోరీ. ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియా వినియోగిస్తున్న తరుణంలో యువతలో హింసాత్మక ధోరణి పెరుగుతోంది. డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఎలాంటి పర్యవేక్షణ లేకుండా పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ఉండటం వల్లే ఇలాంటి సంస్కృతి పెరుగుతోంది. యువతలో దూకుడు స్వభావం పెరగడానికి సోషల్ మీడియా వినియోగమే కారణం. స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియా వాడకం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ దిశగా కఠిన చర్యలు తీసుకుంటున్న దేశాల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించగా ఇప్పుడు అదే బాటలో పయనించేందుకు మలేషియా రెడీ అవుతోంది. సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే అంశాన్ని మలేషియా ప్రభుత్వం పరిశీలిస్తోంది. వచ్చే ఏడాది నాటికి 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా భావిస్తోంది మలేషియా ప్రభుత్వం. ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలు తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేస్తున్నామని, పిల్లల భవిష్యత్తును కాపాడడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని కోరుతోంది ప్రభుత్వం. పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో మలేషియా ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై పర్యవేక్షణను కఠినతరం చేసింది. సెప్టెంబర్లో మలేషియా ఒక సర్వేలో 72% మంది ప్రజలు పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని పరిమితం చేయటాన్ని మరోవైపు ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10 నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ వంటి సంస్థలు 16 ఏళ్లలోపు వయసున్న వారి ఖాతాలను తొలగించాలి. లేని పక్షంలో భారీ జరిమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇదే తరహాలో న్యూజిలాండ్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ వంటి పలు యూరోపియన్ దేశాలు కూడా పిల్లలను ఆన్లైన్ హానికర కంటెంట్ నుంచి రక్షించేందుకు వయోపరిమితి నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. పదహారేళ్లలోపు ఆస్ట్రేలియన్ పిల్లలను ఎలా మినహాయించాలనే అంశంపై 12 నెలల పాటు పనిచేయడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టిక్ టాక్ మొదలైన ప్లాట్ఫామ్స్లతో చట్టం ఆమోదించబడిన 1 సంవత్సరం తర్వాత ఈ వయో పరిమితి అమల్లోకి వస్తుంది. అయితే పిల్లలు ఈ యాక్సెస్ ను నిరోధించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారని, వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత సోషల్ మీడియా ప్లాట్ఫామ్లదే అని అల్టిమేటం జారీ చేసింది. తల్లిదండ్రుల సమ్మతి ఉన్న పిల్లలకు, ఇప్పటికే అకౌంట్స్ ఉన్న పిల్లలకు మినహాయింపులు. మంది జీవితాల్లో సోషల్ మీడియా ఒక భాగమైపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ వంటి వేదికలను యువత నుంచి వృద్ధుల వరకు వినియోగిస్తున్నారు. భారతీయులు సోషల్ మీడియా మీద సగటున రోజుకు 2 గంటల 40 నిమిషాలు గడుపుతున్నారు. 18 నుంచి 24 ఏళ్ల వయసున్న యువతీ యువకులు మరింత ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కేవలం ఈ వయసు వాళ్లలోనే ఫేస్బుక్ కు 9.72 కోట్ల మంది వినియోగదారులు, ఇన్స్టాగ్రామ్ కు 6.9 కోట్ల మంది వినియోగదారులు భారత్లో ఉన్నారు.
ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10 నుంచి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ వంటి ప్లాట్ఫామ్లు 16 ఏళ్లలోపు యూజర్ల ఖాతాలను తొలగించాలని లేదంటే భారీ జరిమానాలు విధిస్తామని ఇప్పటికే ఆర్డర్లు జారీ చేశారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ కూడా ఇదే తరహా చట్టాన్ని తీసుకురానున్నారు. ఇక నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ ఏడాది టిక్ టాక్, స్నాప్చాట్ వంటి యాప్లను 15 ఏళ్లలోపు పిల్లలు వాడకుండా చేయాలని సూచించారు. ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ వంటి యూరోపియన్ యూనియన్ దేశాలు ఆన్లైన్లలో హానికర కంటెంట్ నుంచి పిల్లలను కాపాడేందుకు వయసు నిర్ధారణ యాప్ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి.